నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. మరియు చిరంజీవి అభిమానులు మీకు ఈరోజు తెలుసుకొని ఏదో చిరంజీవి అభిమానులు మరి జనసేన మల్లప్పన్న చూస్తున్నారు కదా, ఆయన పంపిస్తే మీకు ఇస్తా ఉన్నాం. ఓకేనా రైట్ అమ్మ. ఇప్పుడు ప్రజెంట్ నిత్యావసర సరుకులు మేమున్నాం. జనసేన పార్టీ మీకు అండగా ఉంటది, ధైర్యంగా రైట్ రైట్ అమ్మ. తప్పకుండా తప్పకుండా. నమస్తే అమ్మా, బాగున్నా పెద్దమ్మా? బాగున్నారా? ఓకే. ఇది నిత్యావసర సరుకులమ్మా, మన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారు పంపించినారు. చూసినారు కదా, మల్లప్పన్న గారు పంపించినారు జనసేన పార్టీ. ఇప్పుడు కోటేశ్వరం పోయేదని వస్తారు. రోడ్డుకు వస్తే భూ నేల ఊరల్లో తిరిగి మేము గెలిపిస్తాం కదా, అప్పుడు మేము పడుచుకోరు కదా అమ్మా. ఇప్పుడు గెలిపించినారనే అందుకే వచ్చినాం కదా. ఒకే గంటలో అద్దరికి వాన చిన్న కలవా నష్టపోయారు. పూడ్చడానికి మా సాయం చెప్పిన విషయము మేము ఆది వరకు దృష్టికి తీసుకుపోతాము. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఆయన పంపించినట్టు ఆయన సైన్యమే కదా, ఆయన సైన్యమే. ఇది నిత్యావసర సరుకులమ్మా. ఈ రోజు తెల్లవారుజామున వర్షం కురిచింది కదా, దాని కారణంగా ఈ రోజు మా మల్లప్పన్న గారు పంపించడం జరిగింది మీకు. ఓకే. నీళ్లు పూర్తిగా మీ ఇండ్లలోకి రావడం చాలా దారుణం, మాకు కూడా చాలా బాధాకరమైన విషయం. కానీ ఇది ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా, ఎందుకంటే మనం కూడా అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది కదమ్మా. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ రకంగా జరిగింది. ఇలాంటిది ఇప్పుడు ఇక్కడికి బడ్జెట్ ని కేటాయిస్తా ఉన్నాము. ఒడిదుడుకుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మనం బడ్జెట్ ని తీసుకొని వచ్చి తప్పకుండా ఇలాంటిది ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం. సరేనమ్మా, మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. చిరంజీవి అభిమానులు మల్లప్పన్న జనసేన ధైర్యంగా ఉండండి అమ్మా. ఓకేనా? ఆరోగ్యం బాగుందా? బాగున్నావా? ఓకే. ఇవి సోలో తినపాడు కదా. ఇప్పుడు నేను ఈరోజు తెల్లారుజాము నీళ్ళు వచ్చినాయి కదా ఇంట్లోకి కదా, మల్లప్పన్న గారు పంపించినారు మీకు నిత్యావసర సరుకులు. సరేనా? ఓకే సరే అమ్మా. చెప్పండి విషయం చెప్పమ్మా. ఇది పొద్దున వర్షం వచ్చి ఇది అయింది కదా, మా నాయకుడు జనసేన నాయకుడు మల్లప్పన్న, ఆదోని జనసేన నాయకుడు మల్లప్పన్న పంపించినాడు తగిన సహాయము. ఇప్పుడు ఇది తీసుకోండి, మళ్ళీ తర్వాత వచ్చి అన్న వచ్చి పరామర్శిస్తాడు. ఇది చిరంజీవి అభిమానులు జనసేన. ఏమ్మా జనసేన నాయకులు ఎట్లనా? టైం పట్టుకోదేమన్నా, ఒక ఇంటి కాదు కదా. ఉదయం నుంచి మేము ఉదయం వచ్చింది కదా పెద్దన్న. యాక్చువల్ గా మేము రావాలా, మేము మా సంకల్పం ఏమంటే పరిస్థితుల్లో నిత్యావసర సరుకులు ఇవ్వాలనుకున్నాం అనమాట. మేము చేతులతో వచ్చి మాట్లాడించే రకం కాదు. బాగున్నారా? ఏంటి విషయం ఇక్కడ? ఓకే ఓకే. ఇది నిత్యావసర సరుకులబ్బా, మన జనసేన పార్టీ నుండి వచ్చినాం. దా పెద్దన్న, బాగున్నారా? బాగున్నారా? దా
ఈ రోజు తెల్లవారుజామున వర్షం వచ్చి చాలా నీళ్లు వచ్చాయి కాబట్టి ఇది మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారు మీకు నిత్యావసర సరుకులు పంపించినారు. ఓకే, ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఓకే, ఈ విషయాన్ని మా మల్లప్పన్న గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా మన ప్రాంతం ఇలాంటిది ఇంకోసారి పునరుద్ధం కాకుండా చూసుకుంటాం. సరేనా? మనిషి ధైర్యంగా ఉండండి. బాగున్నారమ్మా? పెద్దనా ఇది మన జనసేన మల్లప్పన్న ఉన్నాడు కదా, ఆయన పంపించినాడు. ఎంతో కొంత మా చోతినంత సాయం చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. ఆయన కూడా వస్తాడు, వచ్చి మిమ్మల్ని పరామర్శించి సమస్యలు ఏమన్నా ఉంటే కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకోపోయి మీకు సమస్య పరిష్కారం చేయడానికే చూస్తాడు. ప్రస్తుతానికి ఇంట్లో నీళ్లు వచ్చి ఏం లేకుండా ఉండడానికి ఈ రోజు గడపడానికి తీసుకొని వచ్చినాము. ఎట్లమ్మా, అందరు బాగున్నారా? ఇంట్లో నిత్యావసర సరుకులమ్మా, ఇది మల్లప్పన్న గారు పంపించినారు. సరేనా, మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. ఓకేనా? సరేనా? అన్న మళ్ళీ వస్తాడు. దీంతోనే కాదు, మరి వచ్చి ఆయన మిమ్మల్ని పరామర్శించి మీకు ఏం నష్టం ఉంది అన్న తెలుసుకొని ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి పవన్ కళ్యాణ్ వరకు తీసుకోపోయి తగినంత సాయం చేస్తాడు. ప్రస్తుతానికి ఇది మీకు ఏం లేదు, వాన వచ్చావు ఇండ్లు కారేగా ఇండ్లకు పోయినా నీళ్లు. మీ బాధ మా బాధ ఏమ్మా. ఇప్పుడు ఈ సరుకు నిత్యావసర సరుకులు మా పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారు పంపించినారు. ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న మా ఇన్ఛార్జీలంతా చెప్తే పంపించినారు. ఏమ్మా, ఇది జరగడం చాలా బాధాకరమే. కానీ ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా దీనికి తగినటువంటి నిధుల్ని అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా చూసుకుంటామమ్మా. సరేనా? ధైర్యంగా ఉండండి అమ్మా. జనసేన పార్టీ మీకు అండగా ఉంటది. ఏమ్మా? ఆదంలో జరిగిన భారీ వర్షాల వల్ల బుడ్డేకల్ ఏరియాలో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో చాలా వరద నీరు ఇంట్లోకి పోయినదని తెలుసుకొని మా జనసేన ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారు, తర్వాత రాష్ట్ర చిరంజీవిత స్వామినాయుడు గారి ఆదేశాల వరకు వాళ్ళకి 1 కేజీ బియ్యము, కంది బ్యాళ్ళు, తర్వాత నూనె, కారము, ఇట్లా ఒక 5-6 సరుకులు సరఫరా చేయడం జరిగింది. రమణ టౌన్ వైడ్ చిరంజీవి ఫ్యాన్స్ మరియు జన సైనికులు. ఈరోజు పొద్దున 6 గంటల నుంచి 7:30 సమయంలో వర్షం కుండపోతగా కురిసిన సందర్భంగా కొన్ని లోతట్టు ప్రాంతాలు మరియు చిన్న బుడ్డేకల్ వీధిలో జలమయమైనవి కాబట్టి మన మల్లప్పన్న ఆదేశాల మేరకు మరి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కొన్ని నిత్యావసర సరుకులు దాతల సహకారంతో అందించడం జరిగింది. నా పేరు గుబ్బా రాజేష్, జన సైనిక్. ఈరోజు ఆదోని నియోజకవర్గంలో తెల్లవారుజామున ఎక్కువ శాతం వర్షాలు పడడం ద్వారా ఇక్కడ మరి లోతట్టు ప్రాంతాలు ఆదోని నియోజకవర్గంలో బుడ్డేకల్ ఏరియాలో లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి కొన్ని ఇండ్లలోకి వర్షపు నీరు చేరి ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందిని తెలుసుకొని మా పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ మల్లప్పన్న గారు తప్పకుండా మనం ఆ కుటుంబాలకు అండగా నిలబడాలి, ఆ కుటుంబాలను మనం ఆదుకోవాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ కుటుంబాలకు లోతట్టు ప్రాంతంలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరినటువంటి ఆ కుటుంబాలన్నిటికీ ఈ రోజు దాదాపు ఈ ఏరియా చుట్టుపక్కల మొత్తం కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు ఆ కుటుంబాలకు కూడా మేము భరోసా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పడం జరిగింది. ఇలాంటిది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇలాంటిది జరిగింది. మరి తప్పనిసరిగా ఈ యొక్క ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో మా ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారు పరిశీలన చేసి ఈ ఏరియా విషయంలో ఆదోని నియోజకవర్గంలో చిన్నపాటి వర్షాలు వస్తే కూడా ఇండ్లలోకి నీరు చేరేటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఉప ముఖ్యమంత్రి మా అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మా ఆదోని ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను, మా ఆదోని ప్రజలు వీర మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని తప్పనిసరిగా మా అధినాయకత్వానికి తెలియజేసి ఇలాంటి సమస్యలు నెక్స్ట్ పునరుద్ధరణ కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఆదోనిలో
ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, చిన్నపాటి వర్షానికి ఇండ్లలోకి నీరు చేరి ఇబ్బందులు ఉన్నాయో వారందరి ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తాం. ఆ కుటుంబాలకు ఆదోని జనసేన పార్టీ అండగా ఉంటా ఉంది. అమ్మ ధైర్యంగా ఉండండి. తప్పకుండా మా నాయకత్వంలో, మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారి నాయకత్వంలో మీకు అండగా ఉండి ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగంతో మాట్లాడి ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా పూర్తిగా మేము ప్రజలకు స్వేచ్ఛనిచ్చే విధంగా మేము అడుగులు ముందుకు వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెద్దమ్మ చెప్పు పెద్దమ్మ, ఇప్పుడు చెప్పు. అప్పుడు అప్లై చేసినావా? ఏమైంది కదా? ఇది ప్రజాప్రభుత్వం కదమ్మా, ఇది కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా మీకు ఇల్లు ఇప్పించే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటది. ఇక్కడ మా పార్టీ నాయకులు ఉన్నారు కదా, ఉరుకుందు, మన నామాల శ్రీకాంత్ విజయ్ ఉన్నారు కదమ్మా. ఖచ్చితంగా మీకు ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించే తీరుతాం. అయిపోయినా అదే కావాలి నన్ను చెప్పొచ్చానే. ఏం చెప్పాను తెలుసా? ఇన్ని దినాలు కౌరులు వచ్చిండ్రి, 5 ఇచ్చి 10 ఇచ్చి మమ్మల్ని ఓట్లు వేపుకొని 61 నుండి ఈ పొద్దు నన్ను 61 ఈ గేర్కి ఇచ్చింది. ఆ పొద్దుండి ఈ పొద్దు వరకు ఇంతమంది వస్తే కూడా ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు పాండవులు వచ్చారు కాబట్టి ధర్మాత్ముడు మల్లన్న, మల్లప్ప, అది కృష్ణ పరమాత్ముడు కళ్యాణ్ అని చెప్పొచ్చు. నీకు పెద్ద కొడుకుగా మేము ఇప్పించే బాధ్యత మాది. అయిపోయినా తప్పకుండా ఇప్పిస్తాం. తప్పకుండా అమ్మా, సరేనా? బంగారు వద్దు, రూపాయలు వద్దు, సోటోటే ఇప్పి. చాలా ఇబ్బంది అయితే తప్పకుండా చేస్తామా? తప్పకుండా లేడీస్ బాత్రూమ్ కూర్చుంటారు, మగవాళ్ళు సాయంత్రం 7 గంటలకి ఇట్లా రావాలంటే దొంగలు. ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటే కట్టిస్తాము, మా డబ్బులతో కట్టిస్తామని నమ్మించిరే, ఓట్లు వేపించిందే కలిసిరే. కానీ మరుగుదొడ్లు ఎవరికి లేదు. మరుగుదొడ్ల గురించి దాదాపు 20 ఏళ్ళ నుండి కట్టిస్తాం ప్రభుత్వం. ఈ మరుగుదొడ్ల విషయం పైన ఎమ్మెల్యే గారు ఒక నివేదిక తయారు చేస్తా ఉన్నాం. ఎక్కడైతే మరుగుదొడ్లు అవసరం ఉన్నాయో మన ఆదోని ప్రాంతంలో ప్రతి చోట మరుగుదొడ్లు నిర్మించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. తప్పకుండా డెఫినెట్లీ మరుగుదొడ్లు చేసేస్తాం. రైట్ తప్పకుండా అన్న, సరేనా? ఇప్పుడు ఇట్లా లేడీస్ కూర్చుంటారు, తప్పకుండా తప్పకుండా చేద్దాం, సరేనా? తప్పకుండా మరుగుదొడ్లు ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పుడు మీ బాధను మా పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారి దృష్టికి తీసుకెళ్తాము. తప్పకుండా ప్రభుత్వం ద్వారా మీకు నష్టపరిహారం వచ్చే విధంగా తప్పకుండా చేస్తాం. మీకు నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం వచ్చే విధంగా తప్పకుండా ప్రభుత్వం దీని